దేవుని మహిమ కలుగును గాక. దేవుని ఆరాధన చేద్దాం, దేవుని మహిమపడదాం. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇచ్చిన ఇక మంచి సమయం. దేన్ని బట్టి అతిశయించాలి? మనం వేసుకునే బట్టలను బట్టి అతిశయిస్తామా? మనకున్న షూట్లను బట్టి అతిశయిస్తామా? మనం వేసుకున్న బంగారం బట్టి, మన అందాన్ని బట్టి అతిశయిస్తామా? బైబిల్ చెప్తుంది అతిశయించువాడట డాష్ ఫీల్ చేస్తారా? దేవుని బట్టి అతిశయించాలి. అతిశయించేవాడు యెహోవాని బట్టి అతిశయించాలి. లయన్ అట ఒక ఆయన పేరు విన్నాను మొన్న. ఎప్పుడు విన్నారా? లయన్ అని పేరు పెట్టుకున్నాడట. లయన్ అంటే సింహం. నేను వేసుకునే షూట్ కానీ, నా లగ్జరీ షూట్స్ కానీ, నా లగ్జరీ కార్ కానీ, నా లగ్జరీ భవనం కానీ, నాకున్న డబ్బు కానీ, ఆస్తి కానీ ఎవ్వరూ సరితూగలేరు. అందుకే లయన్ వస్తున్నాడు. లయన్ అని పెట్టుకున్నాడట. అందరూ గడగడలాడేవారట. దేని బట్టి అతిశయిస్తున్నాడండి? షూట్, లగ్జరీ షూట్, లగ్జరీ కారు, ఉన్న బాడీ గార్డ్స్, భవనం, ఆ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్, కోట్ల రూపాయలు ఆస్తులు ఎక్కడున్నాయో తెలియదు. లైన్ వస్తున్నాడు. అతిశయంతో ఎంతో గర్వంతో ఉండేవాడట. అసలు పేదవారిని కానీ ఎవరిని పట్టించుకునేవాడు కాదట. దేన్ని బట్టి? నేను వేసుకునే షూట్ ఎవరు వేసుకోకూడదు, నాకున్న కార్ ఎవరికి ఉండకూడదు, నేను వేసుకునే షూ ఎవరికి ఉండకూడదు, నా దగ్గర ఉన్నది ఎవరు దగ్గర ఉండకూడదు. పేదవాళ్ళంటే ఇంకా అస్సలు దగ్గరికి రానివ్వడు. లైన్ వస్తున్నట్టు గడగడలాడతారు. ఒక్కసారి లైను మంచి బెంచ్ కార్లో వెళ్తున్నాడు. నిర్మానుష్యంగా ఉన్న స్థలం దగ్గర యాక్సిడెంట్ అయిందండి. పిప్పి అయిపోయింది లైన్ కారు. డ్రైవర్ చచ్చిపోయాడు. ఈ వ్యక్తి కాళ్ళు చేతులు మొత్తం అన్నీ కూడా ఇరిగిపోయి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎవ్వరూ లేరు, ఏ కారు ఆగడం లేదు. లైన్ ఎక్కడున్నాడండి? కారులో కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉన్నాడు. అక్కడ ఒక ఇద్దరు కూలీలు పేపర్లు ఏరుకుంటారు కదా, చెత్త పేపర్లు, బట్టలు చిరిగిపోయి ఎండతోని ముఖం అంతా కూడా ఎండతో చెమటలు పట్టి అసహ్యంగా ఉండి పేపర్లు సంచులు ఏరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇద్దరు వెళ్తూ చూశారట. అందులో చూస్తే ఒక ఆయన దాహం అని ఏడుస్తుంటే గబగబా ఆ పేపర్లు అవన్నీ పక్కన పడేసి డోర్లు విరగొట్టి ఇద్దరు ముసలి కూలి వాళ్ళు, పేదవాళ్ళు, చెత్త కాగితాలు ఏరుకునేవాళ్ళు వచ్చి కారు డోర్స్ విరగొట్టి, ఎవరు పెద్ద పెద్ద కార్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి, మాకు అనవసరం, వెళ్ళిపోతుంటే వీళ్ళు మాత్రం దయా హృదయంతో ఏం చేశారు? గ్లాస్ పగలగొట్టి డోర్ తీసి ఆ లయన్ని బయటికి తీసారండి. తీసి రోడ్డు మీద వేసి ఒక అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న కొద్ది నీళ్లు, చెత్త కాగితాలు అమ్ముకునే వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళ దగ్గరకున్న చిన్న డబ్బాలో నీళ్ళు పట్టించి అంబులెన్స్ ఫోన్ చేసి ఈ లయన్ని హాస్పిటల్కి పంపించారు. ఈ యొక్క అతిశయానికి ఎవరు ఆఖరికి దిక్కయ్యారండి? ఎవరు దిక్కయ్యారు? ఒక పేదవాడు దిక్కయ్యాడు. గొప్పవాడు వెళ్ళిపోయాడు, పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మాకేం దిక్కులే అనుకోని. ఒక పేద చెత్త కాగితాల్లో ఏరుకుని ఒక పేదవాడు వచ్చి ఆ లయన్ని బయటికి తీసుకొచ్చి నీళ్ళు పట్టి హాస్పిటల్కి పంపించాడు. అందుకే బైబిల్ ఎంత మంచి మాట చెప్తుంది కదా, అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయించాలి. మీరు ఇల్లు కొనుక్కున్న దాన్ని బట్టి అతిశయిస్తారా? మీ బట్టలను బట్టి అతిశయిస్తారా? మీ బంగారాన్ని బట్టి అతిశయిస్తారా? ఒకప్పుడు నా స్థితి వేరు, ఇప్పుడు నేను లయన్ అయిపోయాను కాబట్టి నేను నాకున్న స్థితిని బట్టి నేను అతిశయిస్తానా? దేని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి అతిశయించాలి. దేవుని బట్టి అతిశయిస్తున్నట్టే నిండైన మనసుతో ఆయన ఆరాధన చేద్దాం. ఆయన ఘనమైన కార్యాలు బట్టి మనం స్తుతిస్తాం, దేవుని మహింపడతాం. ఏ గర్వము మీలో ఉండకూడదు. గర్వంగా ప్రవర్తించే వారిని ఆయన అనుపశక్తుడు. కనుక మీలో అలాంటి గర్వాలు ఏమైనా ఉన్నాయేమో. నేను ఒక లయన్ని, ఒకప్పుడు క్యాట్ అవ్వచ్చు, ర్యాట్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు నేను లయన్గా మారిపోయింది, నా స్థితి మారిపోయింది అని అనుకోవద్దు. ఈ స్థితిని బట్టి నీకు వందనాలేసయ్యా, ఈ బ్రతుకుని బట్టి, ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నేనేమై ఉన్నా దేవుని ఉచితమైన కృప. నేను అతిశయిస్తున్నానంటే ఈ స్థితిలో ఉంచిన నిన్ను బట్టి నేను అతిశయిస్తున్నాను అనేవారు మాత్రమే యథార్థమైన హృదయంతో ఆరాధన చేయగలరు. రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేద్దామా? దేవుని స్తుతిద్దామా? ప్రభా, నా స్థితిని బట్టి, నా గతిని బట్టి ఈరోజు ఇలా ఉన్నాను, ఉచితమైన కృప అయ్యా. నా ఆరాధన అంగీకరించయ్యా. బలముగా ఆత్మ పూర్ణులవే ఆరాధన చేద్దాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడ, ఏ తెగులు రాకుండా చేసు. నీ కృప తప్ప ఏముందయ్యా నాకు? ఆరాధన చేద్దాం, మహిమకరంగా ఆరాధన. వైర్ కూడా వస్తారు.
పాడాలి. చప్పట్లు కొట్టు బిగ్గరగా, అస్సలు సిగ్గుపడకండి, దేవునికి మహిమ గారుగా. చప్పట్లు గట్టిగా సంతోషంగా కొట్టు, సంతోషంగా గట్టిగా పాడాలి. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసు. చెప్పాలి బిగ్గరగా, చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టు పాడాలి. కూర్చున్న వాళ్ళు నిల్చున్న వారు పాడాలి. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించకుండా, ఏ కీడైనా దరి చేరకుండా నన్ను కాచి కాపాడేవయ్యా. చెప్తారా మా వెనకందరా? ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోపి బాసటగా నిలచి ఆదరించితివి. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనస్సులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడల చాలు, నా కృప నీకు చాలని నాతో నువ్వు చెప్పావయ్యా. నీ కృప తప్ప
చేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. ఆరాధనకు సిద్ధపడాలి, ఆరాధనకు సిద్ధపడాలి. కృపలను పొందొచ్చు, కృపలను పొందొచ్చు కృతజ్ఞత. ఆరాధనకు సిద్ధపడదామండి, ఆరాధనకు సిద్ధపడదాం. మహిమతో ఆరాధించాలి, మహిమతో ఆరాధన చేయాలి. నువ్వు ఏమై ఉన్నావో, మీరేమై ఉన్నారో, మేమై దేవుని ఉచితమైన కృప. అనుదినము అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి. ఆరాధన చేద్దామని, ఆరాధనకు సిద్ధపడండి. అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయించాలి, ఇంకా దేని బట్టి అతిశయించాలి, దేవుని బట్టి అతిశయం. ప్రభా నాలో నీ అతిశయం కావాలి. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. ఆరాధనకు సిద్ధపడదామా? హల్లెలూయా. ప్రతి నోరు ఆరాధించాలి, మీరు ఆరాధించాలి, మీరు ఆరాధించాలి. ఆఖరిలో ఉన్నవారు ఆరాధించాలి. మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు, మనశ్శాంతిని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, మళ్ళా హల్లెలూయా. నెమ్మదిని ఇచ్చాడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుని కాపుదల ఇచ్చాడు. వీటి బట్టి అతిశయిస్తూ దేవుని ఆరాధన చేయాలి. హల్లెలూయా. 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 పరిశుద్ధుడు ఉన్నాడు, పైకి చెప్పలు కొడతారా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ. ధ్యానించాలి, ధ్యానించాలి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధ. ప్రభా ఎవరైతే ఇక్కడ నిజముగా ఆరాధన చేస్తున్నారు, ఎవరైతేనైనా నిజముగా ఆరాధన చేస్తున్నారు, నిన్ను బట్టి అతిశయిస్తున్నారు, నిండైన దీవెన, నిండైన మేలు, నిండైన ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. మమ్మల్ని బట్టి కాదు నాయన, నీ నామ మహిమార్థమై మీ ఆత్మ పూర్ణులై మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మతో నింపండి నాయన. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. చేతులు రెండు పైకెత్తాలి, రెండు చేతులు పైకెత్తాలి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. నిండైన మనసు, నిజముగా ఎవరైతే ఆరాధించారు, ఎవరైతే నిజముగా ఆరాధన చేస్తారు, నిండైన మేలు, మంచి ఆరోగ్యం నీ శక్తితో నింపండి అయ్యా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు హల్లెలూయా 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 మహారాజుకి, మహిమ గల మహారాజుకి హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని, నా కార్యము సఫలము చేయ దేవునికి మనం మొర్రపెడుతున్నాం. మన కార్యము సఫలము చేయ దేవునికి మనం ఆరాధన చేస్తున్నాం. ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఈయన మాట్లాడే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకర్త, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, ఆయన సర్వాంతర్యామి అయిన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. అంటే పాటలు పాడినా ఏం చేసినా తలెత్తుకొని ఆయన మహింపరచాలి. అలాంటి వారి కోసం దేవుడు ఎదుగుతున్నారు. మీరున్నారా అలాంటి వారిగా? మరొకసారి ఆయన దేవునికి ఇంకా దగ్గరగా వెళ్దాం, ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇంకా దగ్గరగా వెళ్దాం, ఆయన స్తుతిద్దాం. ఇలాంటి దేవుడు ఎక్కడున్నారు? మన పరిస్థితులు మార్చే దేవుడు ఎక్కడున్నాడు? నీవే ఏదైనా చేయగలవయ్యా కదా. ఆయనే ఏదైనా చేయగలడు. ఆయనే ఏదైనా చేయగలడు. వర్షాన్ని రప్పించగలడు, ఆపగలడు. శరీరాన్ని చంపిన వారికి భయపడద్దు అని ఉంది వాక్యం. ఎవరికి భయపడాలట? ఆత్మని, శరీరాన్ని కూడా నరకంలో పడవేసిన వానికి నువ్వు భయపడు అనుంది. శరీరాన్ని మిక్కిలి భయపడాలి. శరీరాన్ని చంపేవాళ్ళు ఎవరు? సాతానుడు. శరీరం మీద మాత్రమే దాడి చేస్తాడు, అనారోగ్యాలు పెడతాడు, యాక్సిడెంట్స్ చేస్తాడు కదండి. ఇంకా విచ్ క్రాఫ్ట్ ద్వారా, ఈవిల్ స్పిరిట్స్ ద్వారా, దురాత్మ శక్తుల ద్వారా, చెల్లంగుల ద్వారా శరీరాన్ని బాధించి చంపేయడం చేయగలడు. కానీ ఇది శరీరం. ఆత్మని, శరీరాన్ని కూడా నరకంలో పడేసేవానికి భయపడాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ, శరీరం మీద అధికారం ఆయనకి ఇవ్వబడింది. శరీరం మీద మాత్రమే అధికారము సాతానికి ఇవ్వబడింది. కానీ ఆత్మ చాలా విలువైంది. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నీవే ఏదైనా చేయగలవయ్యా. నీ కార్యాలకు నేను ఎదురు చూస్తున్నాను తండ్రి. చెప్దామండి, అయ్యా నీవే నా జీవితంలో ఏవైనా చేయగలవు ప్రభా. నీ కార్యాల కోసం నేను ఎదురు చూస్తున్నా. ఎవరు చేస్తారయ్యా? ఎక్కడికి వెళ్తాను ప్రభా? లయన్ లయన్ అనుకొని ఫీల్ అయ్యాడు. కానీ ఎక్కడ పడున్నాడు? రోడ్డు పక్కన గాయాలతో, ఒంటి నిండా గాయాలతో. ఎవ్వరు పట్టించుకోలేదు. ఆ పేదవాడే వచ్చి ఆఖరికి దిక్కయ్యాడు. కనుక అతిశయించు, నీకున్న దాన్ని బట్టి, దేవుడు ఇచ్చినందుకు దేవుని బట్టి అతిశయించు, అతిశయించు. ఆయన మహింపరచాలి. నీకు ఏది ఉన్నా సరే ఆయన మహింపరచాలి. నా స్టేజ్ దాటిపోయింది కదా, నా స్థితి మారిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు నాకు దేవుని సన్నిధి అని అనుకుంటున్నారు అనేక మంది. అలాగ నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఏదో ఒక సమయంలో మనం కూడా కుప్పకూలిపోయే సమయాలు చాలామంది. అగ్రరాజులు, అందనంత ఎత్తికెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అతిశయించారు వాళ్ళకి డబ్బును బట్టి, సమస్తాన్ని బట్టి. కానీ నేల మీద రాలిపోయారు. ఒకరోజు వచ్చినప్పుడు, నేల మీద పడిపోయినప్పుడు, 100 నుంచి 0కి వచ్చినప్పుడు
హీరోలు కాస్త జీరోలకు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు కనబడ్డాడు వాళ్ళకి. అరే ఎంత పని చేశాను నేను నా జీవితంలో. జీరోకు రాకముందే మనం హీరోగా ఉన్నటప్పుడే దేవుని హీరోగా ఆయన ఆరాధించాలి. నాకు హీరో ఆయన, నాకు దేవుడు నా యజమానుడు, ఆయన్ని బట్టి నేను హీరోని అని అతిశయించాలి. అతిశయించేవాడు ఆయన్ని బట్టి అతిశయించాలి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలో ఆయన హెచ్చించాలి, ఆయన గణపరచాలి. దేవుని దగ్గర తగ్గించుకొని మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వెంత ఇంకా అంతే అయిపోయింది. ఎక్కడికక్కడ ఈరోజు మనుషులు చాలామంది కనబడరు. ఏ పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళందరూ చర్చికి రావడానికి చాలా బిజీ ఈరోజు. ఎప్పుడో నెలకొకసారి ఒక్కొక్కరు వస్తుంటారు. ఎంత బాధ అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ఉద్యోగాలు బిజీ, వదలట్లేదని అంటారు. ఇంకా మళ్ళీ అన్నిటికీ వెళ్తారండి. ఈ లోకానుసారమైన యాక్టివిటీస్ అన్నిట్లో ఉంటారు. చర్చికి మాత్రమే మాకు వదలట్లేదండి అని. ఎందుకు? దానికి ఇచ్చిన సమయం అదే భయంతో భక్తితో చర్చికి ఎందుకు రాలేకపోతున్నావు? దేన్ని బట్టి అతిశయిస్తున్నావు నువ్వు? అతిశయింది మళ్ళీ నువ్వు జీరోకి వెళ్ళకముందే దేవుని సన్నిధి పట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకెత్తి నీవే ఏదైనా చెయ్యాలయ్యా చెప్పి ఆయన ఆరాధన చేద్దామా? కన్నీటితో మరొకసారి ఆయన దేవుని స్తుతిద్దామండి. ప్రతి ఒక్కరు కూడా కన్నీటితో దేవుని మహింపద్దాం. నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, నీ వంటి వారు లేరయ్యా. చెప్దామండి అందరూ కూడా. నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. ఎవ్వరూ నన్ను ఈ ఆపదలోంచి, ఈ కష్టంలోంచి, ఈ రోగం నుంచి విడిపించే వాళ్ళు ఎవ్వరు లేరయ్యా. పెద్ద వాళ్ళందరూ కూడా, పెద్ద వాళ్ళు అతిశయించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడున్నారు? సెలబ్రిటీలు అవ్వచ్చు, పెద్ద వాళ్ళు అవ్వచ్చు. భయంకరమైన వ్యాధి లోపల నుంచి చెదలాగా దోల్చుకొని వచ్చేసి ఆఖరి స్టేజ్ అనేటప్పుడు ఈరోజు పట్టు మంచాల మీద పడుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడ? ఒక ట్విన్ సైజ్ బెడ్ మీద హాస్పిటల్లో ఏ మూలనో ఎవరో ఇచ్చిన చిన్న దుప్పటి కప్పుకొని మరణానికి దగ్గరలో ఉన్నారు. దేన్ని బట్టి అతిశయించారు? ఈరోజు నువ్వు అతిశయించాలి, దేవుని బట్టి అతిశయించాలి. నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, నీ వంటి వారు ఎవ్వరు లేరయ్యా. చెప్దామా చేతుల పైకెత్తి? నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. చెప్తారా? మీరు చెప్పండి. నీ వంటి వారు లేరయ్యా. మరలా నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. చెప్పాలి, అడగాలి. 2 చేతులు ఆయన వైపు, ఏది ఉంటే అదే చేతుల వైపు ఆయన వైపు ఎత్తి నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాల కోసం ఓపికతో ఎదురు చూస్తున్నాను. నా చేతులు, నా కళ్ళు, నాయన నువ్వెప్పుడు నా జీవితంలో చేస్తావు. నేను మనుషుల వైపు ఎదురు చూడలేదయ్యా. మనుషుల దగ్గరికి వెళ్తున్నారా? ఉద్యోగం ఇస్తారని, నా ఎగ్జామ్ పాస్ చేస్తారని మనుషుల దగ్గరికి వెళ్తున్నారా? చెప్పండి, దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పండి, బాబా నీవే ఏదైనా చేస్తావని నీ చేతుల వైపు చూస్తున్నానయ్యా. నా కళ్ళు నీ కార్యాల వైపు చూస్తున్నాయ్యా. కన్నీటితో వేదనతో ఆయన పాదాల ధర మీ హృదయాన్ని కురుమరించండి ప్రతి ఒక్కరు.
చేస్తావని నిన్ను నమ్మి. నమ్ముతున్నారా? అయితే చెప్పండి 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 ప్రతి ఒక్కరు కూడా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చెయ్యయ్యా, ఇప్పుడే చేయగలవయ్యా. ఇది మనుషులకు అసాధ్యం, కానీ నీకు సమస్తము సాధ్యము. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరేసయ్యా. ఎటు చూసినా సరే నింద, ఎటు చూసినా సరే అవమానం, అయినా సరే నీ రెక్కల నీడలో నన్ను ఆశ్రమించి నన్ను కాపాడుతున్నావు. ఈ మనుషుల యొక్క భయాల నుంచి, ఈ మనుషుల యొక్క అవమానాల నుంచి నీ రెక్కల నీడలో దాక్కునే ఆ గొప్ప స్థితిని నాకు ఇచ్చేవయ్యా. లేకపోతే మనుషుల్ని ప్రాణాలతోనే మింగేస్తారట. అలాంటి సొసైటీలో మనం ఉన్నామండి. మనుషుల్ని ప్రాణాలతోనే మింగేస్తారట. కానీ ఈరోజు నీ నీతి, నీ భక్తి అలాంటి మనుషుల నుంచి ఆయన రెక్కల నీడలో ఆశ్రయం కలిగించే నీ నీతి ఎవరికి ఉందండి? ఎవరికి ఉంది ఈ భాగ్యం? నిందలో అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలో అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై. చెప్దామా? రెండు చేతుల పైకి అద్భుతం చేయయ్యా, అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిజంగానండి. తిరిగి 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 మీ కాళ్ళు ఎర్రగైపోయి కదా, తిరుగుతున్నారా? కొంతమంది చెప్తారు తిరగలేని ప్లేస్ లేదండి, అడగలేని మనిషి లేదండి, బతిమాలేని సమయం, ఆ రోజు ఆ క్షణం లేదండి. బతుములాడుతూనే ఉన్నాను, అయ్యా చెయ్యి, అయ్యా చెయ్యి నన్ను ఒక చూడు కదా, తిరుగుతూనే ఉన్న కాళ్ళు ఎండకి బొబ్బలు అయిపోతున్నాయి, కాళ్ళు అరిగిపోతున్నాయి, అరిగినట్టు తిరుగుతున్నామండి. తిరుగుతున్నారా కదా? ఎంతమంది తిరుగుతున్నారు? మనుషుల చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారు? వెళ్దామా దేవుని దగ్గరికి? మరొక్కసారి వెళ్దామా? ఏది ఉంటే అదే ఆయన దగ్గరికి ఎత్తి చూపిద్దాం. ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా.
నిత్యముగా ఈరోజు దేవుడు మాట్లాడారా మీతో? మాట్లాడారా? ఇప్పుడు తిరగండి, దేవుని చుట్టూ తిరగండి. మీ యొక్క ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న తండ్రి దగ్గరికి, అబ్బా తిరిగి 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 అలసిపోయినయ్యా, నీవే అద్భుతం చేయాలయ్యా. నీ ప్రార్థన తప్పకుండా ఆయన ఆలకిస్తాడు. బైబిల్లో అనేక మంది ప్రార్థనలు వారు కన్నీటితో, రోదనతో, వేదనతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప గొప్ప కార్యాలు చేసిన ఆ దేవుడే ఈరోజు ఇక్కడ కూడా ఉన్నాడు. గట్టిగా చెప్పాలి కూడా గమనిస్తాం. నీ వంటి వారు లేరయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నీ కార్యాలకు ఎదురుచినానయ్యా, నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. ఈరోజు దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తున్నాడని నమ్మితే, ఆయనగా నమ్మితే బిగ్గరగా చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ఎంతమంది నమ్మారో అంతమంది ప్రార్థన చేయండి.